Hey, hi guys, good morning. Welcome back to our channel AJ Calvin Puppy Vlog. ఈరోజు వీడియో వచ్చేసి గైస్ మళ్ళీ డైలీ రొటీన్ వ్లాగ్ డే 2. సో ఈరోజు వచ్చేసి మంచి వ్యూ పాయింట్కి వచ్చేసాను గైస్. చూడండి మీరే ఎంత బాగుందో. సో మార్నింగ్ ఇలా ఎంజాయ్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. రోడ్ మీద అందరు వేరే చూస్తున్నారు, అంటే వాకింగ్ చేసేవాళ్ళు. అలా మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి. సూపర్ అనుకోను గాయస్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు ఎంత అవుతుందంటే టైం 7:19 అవుతుంది. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాము. సో స్టార్ట్ అవుతుంటే మళ్ళీ చేస్తాను గాయస్. సో మొన్న వికారాబాద్ చెప్పాను కదా, వెళ్ళాను రిసార్ట్కి అని చెప్పి, ఫ్రెండ్స్తో వెళ్ళాలి అని చెప్పాను కదా, దాన్ని కూడా అప్డేట్ చేస్తాను. ఓకేనా గైస్, వాచ్ చేస్తుండండి గైస్. అయితే వికారాబాద్లో ఫుల్ ఎంజాయ్ చేసాం రిసార్ట్లో. సో వెళ్ళండి మీరు కూడా ఫ్రెండ్స్తో ఎవ్రీ వీకెండ్, మంత్లీ వన్స్ అలా చిల్ అవ్వండి, చాలా బాగుంటాయి. చూడండి వికారాబాద్ సైడ్ కానీ ఎక్కడైనా ఇన్ కేస్ అక్కడ మన షామీర్పేట్ చాలా ఉన్నాయి ఇప్పుడు రిసార్ట్స్. అంటే ఫ్రెండ్స్తో కూడా చిల్ అవ్వండి. మరి ఎలా అంటే ఫ్రెండ్స్ని కలవకుండా ఉండకండి, ఫ్రెండ్స్తో కూడా చిల్ అవ్వండి. ఫ్యామిలీకి షేర్ చేసుకోలేనివి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి. అవి కూడా ఎంతవరకు షేర్ చేసుకోవాలో అంతవరకే షేర్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఏమన్నా నీకు వాడికి ఏమన్నా క్లాషెస్ అయినాయి అనుకో, మళ్ళీ అవన్నీ రివీల్ చేయడం, అలానే ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయండి. సో ఇంటర్, డిగ్రీ అండ్ బీటెక్ వాళ్ళు ప్లస్ చాలామంది అవి దానివల్లనే గొడవలు అవుతాయి. ఇప్పుడు ఫ్రెండ్షిప్లో దేనికి గొడవ అవుతుంది, ఒక పిల్ల వల్ల అవుతుంది, ఒకటి మనీ వల్ల అవుతుంది. సో ఒకటేమో చెప్పుడు వల్ల అవుతుంది. చెప్పుడు మీన్స్ నా స్టోరీలు వేరే స్టోరీలు నాకు. సో అందు గురించి చూసి ఉండండి, ఎంజాయ్ చేయండి, బట్ లిమిట్లో ఎంజాయ్ చేయండి. మీ గోల్ని కూడా రీచ్ అవ్వండి, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకండి. ఓకేనా గైస్? ఎందుకు అంటే నేను అన్నీ అనుభవించి చెప్తున్నాను. సో అందు గురించి అన్నీ అనుభవించానంటే మళ్ళీ నేనేందో పెద్ద ఏజ్డ్ పర్సన్ కాదు. సో అన్నీ చూశాను నేను ఫ్రెండ్షిప్లో. నాది బీటెక్ గ్రాడ్యుయేటెడ్ కదా. సో నేను ఎంతమందిని చూసి ఉంటాను. బీటెక్ వాళ్ళకు ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ఎంతోమందికి సర్కిల్ ఉంటుంది. కానీ నేను బీటెక్ 4 years ఒకటే కాలేజీలో చేయాలి, బట్ నేను 2 కాలేజీలో చేశాను. దాని స్టోరీ కూడా చెప్తాను తర్వాత. సో గైస్, నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇంకొకటి సిల్లీ థింగ్ గైస్, ఈ రోజులలో ఎలా ఉందంటే ప్రతి ఒక్కరూ నేను ఫేమస్ అవ్వాలి అనే చూస్తున్నారు. ఇన్ కేస్ నేను అయినా అంతే. సో ఏంటి అంటే కాంట్రవర్సీ ఏంటి అంటే, ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్ నడుస్తుంది. ఇప్పుడు మన ప్రిజం పబ్లో ఇష్యూ అయింది కదా, అంటే తన గురించి నేను చెప్పాను. బట్ నేను ఏదో చూసా వీడియో, ఒక 2-3 వీడియోస్ చూశాను. దాంట్లో ఏంటి అంటే అక్కడ రీజన్ లేని దానికి ఫైట్ చేయడం అవసరం లేదు కదా. అంటే అలా కూడా క్రియేట్ చేస్తే వైరల్ అవ్వాలి, వైరల్ అవుతా, నేను ట్రెండింగ్లో వస్తా, ప్లస్ బిగ్ బాస్కి వెళ్తా. ఇప్పుడు బిగ్ బాస్ అనేది 1 yearకి ఒకసారి వస్తుంది కాబట్టి అది ఇంకా ఎవరెవరో వస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు, ఏమేమో చేయాలనుకుంటున్నారు. బిగ్ బాస్ కూడా ప్లాట్ఫామ్ నాగార్జున గారు, అతను కూడా ఆలోచించి ఎవరికి ఇవ్వాలి అనేది ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది వచ్చారు దాంట్లోకి, ఏం తెలియకుండా వచ్చారు, ఇప్పుడు వచ్చేసి వాళ్ళు సెలబ్రిటీస్ అయిపోతున్నారు. బిగ్ బాస్ అనేది సెలబ్రిటీస్కి ప్లాట్ఫామ్ అయిపోతుంది. సో దేనికి అని అంటే యూట్యూబ్ పెట్టేస్తున్నారు బయటికి రాగానే. సో వాళ్ళు ఇక వాళ్ళ వర్క్ చేసుకుంటున్నారు, ప్రమోషన్స్ అని చెప్పి అవని ఇవని. సో చేసుకోవాలి, ఎవరిది వాళ్ళు సెటిల్ అయిపోవాలి. బట్ నువ్వు ఎవరి వల్ల వచ్చినావో, ఎవరు సపోర్ట్ చేస్తే నువ్వు సెలబ్రిటీ అయ్యావో అది ఒక్కసారి తెలుసుకొని వాళ్ళకి ఏదో విధంగా నార్మల్ పూర్ పీపుల్స్కి అలా హెల్ప్ చేయడం పెట్టుకోవాలి. ఏదో ఒక రూపంలో. నువ్వు సెలబ్రిటీ కాగానే ఒకలాగా ఇంతకుముందు బతలాడుకుంటూ ఉండడం అది కరెక్ట్ కాదు. మన మనుషులము, నువ్వు సెలబ్రిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మన మనుషుల ముందు అది గుర్తుపెట్టుకోవాలి. అయినా మనకెందుకులే,
అని అనుకోవద్దు గైస్. సో నేను కూడా ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చాను కదా, సో నన్ను కూడా ఇన్ కేస్ గాడ్ గ్రేస్ ఉంది అనుకోండి, సో కంపల్సరీ నేను కూడా వైరల్ అవుతాను. ఇన్ కేస్ నేను అయితే ముందు వీడియోస్ కూడా చూడండి, నేనైతే హెల్ప్ఫుల్గానే ఉంటాను ప్రతి ఒక్కరు చెప్పే మాటని. బట్ మనము ముందు ఒకలాగా ఇంకొకలాగా ఉండం, మన క్యారెక్టరే కదా అది. సో నన్ను కూడా సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు 204 సబ్స్క్రైబర్సే ఉన్నారు. సో నేను చాలా చూపిస్తాను, చాలా చేస్తాను, డైలీ వస్తాయి వ్లాగ్స్, చూడండి, ఎంజాయ్ చేయండి. గాయస్ నేను స్టార్ట్ అయ్యే వరకు కొంచెం లేట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి టైం 8:06 అవుతుంది. సో ఆల్రెడీగా ట్రాఫిక్ జామ్ అయితేనే ఉంది కదా, జామ్ అయిపోయింది. సో గాయస్ అందరూ ఏమంటారంటే సీట్ బెల్ట్ పెట్టుకోవద్దు, హెల్మెట్ పెట్టుకోవద్దు అనే కాన్సెప్ట్లో ఉంటారు ఎవరు టీనేజర్స్. ఐ మీన్ నేను కూడా అలానే ఉండే. ఇంతకుముందు R15 ఉంటుండే నాకు ఎప్పుడు బీటెక్లో 2013, 14, 12లో. సో ఏంటంటే మన సేఫ్టీ అన్నమాట. కంపల్సరీ మనం సేఫ్గా ఉన్నాయి, ప్రొటెక్షన్స్ ప్రతిదీ మనం యూజ్ చేయాలి. సో మన ప్యాషన్కి పోయి మనం ఏదో చూపించుకోవాలి అని అనుకున్నాం అనుకో, డ్యామేజ్ అయినప్పుడు అన్నీ తెలుస్తాయి. సో సేఫ్టీగా ఉండండి, ఎవరో గురించి మీరు బతకకండి, మీ గురించి మీరు బతకండి. సో ఎంజాయ్ చేయండి లైఫ్ని, బట్ లిమిట్లో ఎంజాయ్ చేయండి. అండ్ గాయస్ అప్డేట్ చేయలే కదా, వికారాబాద్లో సూపర్గా ఎంజాయ్ చేసాము. సో అది కూడా పెడదాం అనుకున్నాను వ్లాగ్, కాకపోతే చెప్పాను కదా ఎవరు ప్రైవసీ వాళ్ళది అని చెప్పి. సో అలా ఇంకొకటి ఇంతకుముందు మాట్లాడాను కదా, ఇలా తన పేరు వచ్చేసి కల్పిక, తెలుసు కదా మీకు. అంటే నార్మల్గా తను సైడ్ రోల్ చేస్తుండే, బట్ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్తున్నారు. సరే అక్కడ ఎవరిది మిస్టేక్, ప్రిజం పబ్ వాళ్ళది ఎవరిదో తెలియదు, కానీ తినైతే లైవ్ పెట్టి మళ్ళీ అలా చేసింది కదా. సో అది ఒక మళ్ళీ దాని తర్వాత చేశాక యూట్యూబ్ మన ఛానల్స్ వాళ్ళు కానీ తనని ఇంటర్వ్యూ తీసుకోవడానికి చాలామంది వచ్చారు. అంటే ఏదో ఒక వైరల్ అవుతే ఇంటర్వ్యూస్కి, దానివల్ల చాలామంది అలా అయిపోతున్నారు. అంటే నేను ఏదో ఒక సీన్ క్రియేట్ చేశాను అనుకోండి, నేను వైరల్ అవ్వచ్చు, నేను ఏదో ఒకటి చేయొచ్చు అనే కాన్సెప్ట్లో ఉంటుంది. సో తనది మిస్టేక్, వాళ్ళది మిస్టేక్ అని చెప్పట్లేను. మీరు కూడా ఫేమస్ అవ్వాలనుకుంటే ఏదో ఒక రచ్చ చేయండి, మీరు కూడా ఫేమస్ అయిపోండి అని చెప్తున్నాను అంతే. సో అలా ఇక దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా ఇండికేటర్స్ వేస్తారు. ఎలా ఉంటుంది, ఇక ఇలా రన్ అవుతుంటే ఇలా రన్ చేస్తుంటారు. రన్నింగ్లో అంతా ఏంటవేమో, అసలు సడన్గా ఏమైనా అయిందనుకో, ఇన్ కేస్ మనకే బొక్క. నేను కూడా గాయస్ చెప్పాను కదా, సందీప్ నడింపల్లి బ్రో వీడియోస్ మంచిగా వేస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా క్యారీవాన్ వేసుకొని దానికి టయోటా హీలాక్స్ ఉంటుంది కదా, దాంతో మస్తు వ్లాగ్ చేస్తున్నాడు. నేను కూడా ఫ్యూచర్లో అలాంటి వీడియోస్ చేద్దాము, అంతకంటే మంచి వీడియోస్, బెటర్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేయండి గాయస్. అతనంటే మోటో రైడర్ కాబట్టి అలా మనం కూడా రైడరమే, కాకపోతే అతను స్క్రీన్ పైన కనిపిస్తాడు, మనం దాంట్లో వెళ్ళలేదు అంతే తేడా. అంటే ఎవరైనా కానీ సక్సెస్ అయితేనే కదా వాళ్ళ మాట వింటారు, సక్సెస్ కాకుంటే ఏదున్నారే మా వీడేందిలే సోది అని అనుకుంటారు, ఎవరైనా అంతే. సో మన బ్రదర్ కష్టపడలేదు అని చాలా కష్టపడ్డాడు. అతని ఇంటర్వ్యూ కూడా చూశాను. సో మంచిగా అనిపించింది. అంటే మంచిగా, అంటే వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా చిల్ అవ్వుకుంటూ, ఫ్రెండ్స్తో చిల్ అవ్వుకుంటూ వెళ్ళడం అనేది మంచిగా ఉంటుంది కదా. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాక ఇంకేముంటుంది. ఫ్యామిలీ మీన్స్ రీసెంట్గా తను కూడా తను మ్యారేజ్ చేసుకున్నాడు కదా. అతనేం అందులో మెన్షన్ చేయలేదు, బట్ కుక్ చేస్తుంటా అలా మనమే గెస్ చేస్తాం కదా. వీడియో చూశాను, ఫుల్లీగా చూడలేదు, బట్ మంచిగా అనిపించింది. అట్లా క్యారీవాన్ వేసుకొని అలా వెళ్ళి ఇక్కడ ఆగేది ఉండదు, ప్రతిదీ ఫుడ్ బెడ్ అన్ని. ఫుడ్ బెడ్ ఉన్నాక మనకి వేరే వాళ్ళతో పనేముందండి, ఇక
అన్ని లొకేషన్ చూసుకోవచ్చు, తిరగవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే హైదరాబాద్లో కూడా కరోనా మళ్ళీ షురూ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇన్ కేస్ మళ్ళీ అవే నీట్నెస్ పాటించండి. ఏంటంటే అదే డైలీ చెప్పేది అంటే ఇంతకుముందు 2020లో వచ్చినప్పటి నుంచి వాచ్ చేసుకోండి, ఎక్కువ వేరే వాళ్ళని కలవకండి, ప్లస్ వీలైతే మాస్క్ పెట్టుకోండి. గాయస్ చూడండి ఎలా వెళ్తున్నారు మన ట్యాక్సీ డ్రైవర్స్. అందులో ఏమంటారు, దాంట్లో ఒక ప్యాసింజర్స్ ఉంటారు, వాళ్ళు అడ్డగులో కొట్టేస్తారు. ఏంటంటే అవి కార్లు అనేది కంట్రోల్ అవ్వవు కొంతమందికి, అర్థమైందా? సో చూసి డ్రైవ్ చేయండి. ప్లస్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే చూసి ఉండండి. కరోనా రావచ్చు, రాకపోవచ్చు, బట్ మన సేఫ్టీ మనం ఉండడంలో తప్పు లేదు కదా. సో అలా మరీ ఎక్కువ లెంత్ అయినా బాగుండట్లేదు వీడియోస్ గైస్. 10 minutes 12 minutes ఇలా అవుతుంది. అంటే నేను తక్కువనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను, బట్ అది అలా జరిగిపోతుంది. సో జరిగిపోతుంది మీన్స్ అదే లెంత్ ఎక్కువ అవుతుందేమో. అంటే నేను ఫస్ట్ కదా, అంత లెంత్ స్టార్టింగ్లో ఉన్నా కాబట్టి అంత లెంత్ వీడియోస్ చూడాలన్నా కానీ ఎవరికైనా ఇన్ కేస్ నాకైనా బద్ధకమే. అంటే ఇప్పుడు మనం చాలా షార్ట్ కట్ వేలో నడుస్తున్నాం అందరం. ఏంటంటే ఈజీ మెథడ్లో ఈజీగా ఏది వస్తే దానికి అలవాటు పడిపోతున్నాం కాబట్టి మన హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ మన తాత వాళ్ళు, మన నాన్నమ్మ, అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో అంత స్ట్రాంగ్ మన మామ వాళ్ళు, మన డాడీ వాళ్ళు, మన మమ్మీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళలాగా మనం ఉండట్లేదు. ఎందుకంటే మనం తినే చెత్త ఫుడ్ వల్ల. సో అందు గురించి హెల్తీగా ఉండండి అని చెప్పి నేను ప్రతి వీడియోలో చెప్తాను. ఎందుకంటే మీరు నా మాట వినొచ్చు, వినకపోవచ్చు, బట్ వింటే ఎవరో ఒకరు నా వల్ల చెప్పినందుకు అరే బ్రో చెప్తున్నాడు కదా అని చెప్పి నేను కూడా ఇంతకుముందు వినకపోతుండే. బట్ చూసాను నేను చాలా. 1 minute గైస్, టోల్ గేట్ వచ్చింది, ఫోటో క్యాప్చర్ చేస్తుంది. ఫోటో క్యాప్చర్ చేసింది అనుకో, మళ్ళీ మనకు ఏమంటారు చలాన్ బొక్క. ఏంటి ముందే గవర్నమెంట్ లో బడ్జెట్లో ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో మనకెందుకు అలా బొక్క పడడం, అనవసరమైన మనీ. గాయస్ ఈరోజు వీడియో అయితే ఇంతే గాయస్, ఈక్వల్ ఎంతైనా బాగుండదు. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అన్వేష్ బ్రో గురించి, నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడి గురించి మాట్లాడతాను. చూడండి మీరే నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి మన బ్రో గురించి మాట్లాడతాను. ఓకేనా గైస్? పాజిటివా నెగిటివా ఏంటి అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి. ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్కి గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను. సో మీరు కూడా సపోర్ట్ చేయండి గైస్. సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో నా డ్రీమ్ బైక్ కూడా జీటీ, కాంటినెంటల్ జీటీ 650. నాకేంటంటే యూట్యూబ్ నుంచే తీసుకోవాలి అనేది నా టార్గెట్. సో నన్ను కూడా సపోర్ట్ చేయండి. అంటే ఏంటి బ్రో అందరూ ఇలానే అంటారు, యూట్యూబ్ నుంచి అని అంటారు. అంటే వాళ్ళు చెప్పేది వేరు, ఎవరిది వాళ్ళకే బ్రో. నేను ఎవరిని డిగ్రేడ్ చేసి మాట్లాడను, డిగ్రేడ్ చేసి మాట్లాడే అవసరం కూడా నాకు లేదు. సో సపోర్ట్ చేయండి, అంతే. సపోర్ట్ చేయండి. నాకు 100 రూపాయలు వచ్చినాయంటే దాంట్లో 20 రూపీస్ 30 రూపీస్ అయినా నేను పూర్ పీపుల్స్కి మాత్రం నేను సపోర్ట్ చేస్తాను కంపల్సరీ. అంటే నేను ఏదో చెప్పి నేను సబ్స్క్రైబర్ని తెప్పించుకోవాల్సిన అవసరం లేదు. బట్ నా గురించి అంటే మీరు తర్వాత ఈ వీడియోస్ చూపించి నాకు ట్రోల్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు, నువ్వు ఇది కదా అని చెప్పి. అంత హామీ ఇస్తున్నాను మీకు. ఓకేనా గైస్? టేక్ కేర్, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AJ Galvin Puppy Vlog.